ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జిఎం సూర్యనారాయణ సింగరేణి జెండాను ఆవిష్కరించి వేడుకలు ప్రారంభించారు. సింగరేణి డే సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేస్తున్న వివిధ స్టాల్స్ను జిఎం అతిథులు గుర్తింపు సంఘం నాయకులు ప్రారంభించి పరిశీలించారు. అంతకుముందు సింగరేణి రెస్క్యూ టీం సిబ్బంది జిఎం సూర్యనారాయణకు అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు, సింగరేణి సేవా సమితి ఏరియా సభ్యులు, వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పోర్టబుల్ సిలిండర్ సార్, ఇది సర్వీస్ సిలిండర్ పెట్టుకొని సార్ ఇంతకుముందు నార్మల్ ప్రెజర్ ఐదర్ నెగిటివ్ సార్ చూడండి. ఇవాళ మన శ్రీరాంపూర్ ఏరియాలోని ప్రగతి స్టేడియంలో కూడా తీసుకెళ్లవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన సింగరేణి సంస్థ చాలా చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సంస్థ. 130 సంవత్సరాల నుండి బొగ్గు ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తూ దక్షిణ భారతదేశంలోనే కీలకంగా మన విద్యుత్ ఉత్పత్తి రంగాలకు మన బొగ్గు సరఫరా చేస్తుంది. ఇటువంటి సంస్థలో తరతరాలుగా పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ తెలుసు, మనం పాతకాలంలో బొగ్గు ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసే వాళ్ళం. అటువంటిది ఇప్పుడు ఆధునిక సాంకేతికతను మనం అవలంబించుకుంటూ ఇప్పుడున్నటువంటి బొగ్గు ఉత్పత్తిలో మనం యాంత్రీకరణ కానీ మిగిలిన సేఫ్టీలో కానీ కావాల్సిన పరికరాలను మనం సమకూర్చుకొని చాలా రక్షణతోటి మనం ఉత్పత్తి సాధించే టెక్నాలజీ ఉంది. అదేవిధంగా ప్రపంచ స్థాయిలో ఎటువంటి సాంకేతికత ఉన్నా కానీ అది ముందుగా భారతదేశంలో మనము ప్రవేశపెట్టాలంటే అది భారతదేశంలోనే సింగరేణి సంస్థలో దీన్ని సమర్థవంతంగా పనిచేస్తారని చెప్పే ఉద్దేశంతో విదేశీ సంస్థలు కూడా ముఖ్యంగా సింగరేణిలోనే ఏదైనా కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాయి. వాటిని తెలుసుకొని వాటి మీద నైపుణ్యాన్ని సంపాదించి మన ఉద్యోగస్తులు కూడా సంస్థలో యాంత్రీకరణకు పాటుపడుతూ ఉత్పత్తి లక్ష్యాలు కూడా ఎప్పటికప్పుడు పెంపొందించుకుంటూ ఈ 130 సంవత్సరాల సంస్థ కలిగిన మన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ఇంకా భావితరాలకు